గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను 10th క్లాస్లో నుంచి 7th లెసన్ అయినటువంటి భక్తి పద్ అందులో ఉన్నటువంటి పరిచయ ప్రశ్న మరియు అర్థగ్రాహ్యత ప్రతిక్రియ క్వశ్చన్ ఆన్సర్స్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అందరూ కూడా చూసుకోండమ్మా. పరిచయ ప్రశ్న కనుక మనం చూసినట్లయితే ఫస్ట్ ఇక్కడ రైదాస్ పద్యం కింద ఉన్నటువంటి పేజ్ నెంబర్ 40లో ఉన్నటువంటి పరిచయ ప్రశ్న చూద్దాం. ప్రభుకే ప్రతి రైదాస్కి భక్తి కైసీ హై. ప్రభు పట్ల రైదాస్కి ఉన్నటువంటి భక్తి భావం ఎట్లాంటిది? प्रभु के प्रति रैदास यह मानते हैं कि ईश्वर के दरबार में सब बराबर है, हम सब उसकी संतान है. संत रैदास ने स्वयं को प्रभु का दास माना है. इसे दास्य भाव की भक्ति कहते हैं. रैदास में दास्य भक्ति का सुंदर चित्र दिखाई देता है. प्रभु से रैदास का आत्मनिवेदन है कि वह जैसा भी है भगवान के चरणों में पूर्णतः समर्पित है. उसका अपना कुछ नहीं, जो कुछ है वह ईश्वर का प्रकाश है, प्रसाद है. प्रभु के प्रति रैदास की भक्ति कैसी है? ప్రభు పట్ల రైదాస్కి ఉన్నటువంటి భక్తి భావం ఎట్లాంటిది? ప్రభుకే ప్రతి రైదాస్ యహ్ మాన్తే హై కి, ప్రభువు గురించి రైదాస్ ఈ విధంగా భావిస్తారు, ఈ విధంగా ఆలోచిస్తారు, ఈ విధంగా చెబుతారు. ఏమని? ఈశ్వర్ కే దర్బార్ మే సబ్ బరాబర్ హై, భగవంతుని ఎదుట అందరూ సమానమే. హమ్ సబ్ ఉస్కి సంతాన హై, మనందరం కూడా ఆ భగవంతుని యొక్క బిడ్డలమే. సంత్ రైదాస్ నే స్వయం కో ప్రభు కా దాస్ మానా హై. సంత్ రైదాసు స్వయంగా ఆయన్ని భగవంతుని యొక్క దాసుడిగా, సేవకుడిగా భావించాడు. ఇసే దాస్య భావ్కి భక్తి కాతే హై. ఈ విధంగా భగవంతుడికి తనను తానుగా దాసుడుగా భావించడాన్ని దాస్య భక్తి భావము అని అంటాము. ఇది దాస్య భక్తి అని చెప్పి పిలుస్తాము. రైదాస్ మే దాస్య భక్తి కా సుందర్ చిత్ర దికాయి దేతా హై. ఈ రైదాస్ చెప్పినటువంటి ఈ పద్యంలో మనకి దాస్య భక్తి యొక్క వర్ణన చాలా చక్కగా కనబడుతుంటుంది, మనకి చాలా అందంగా కనిపిస్తుంది. प्रभु से रैदास का आत्मनिवेदन है कि वह जैसा भी है भगवान के चरणों में पूर्णतः समर्पित है. ఆయన రైదాసు భగవంతుని ఎదుట తాను ఏ విధంగా ఉంటే ఆ విధంగా తను సంపూర్ణంగా భగవంతుని యొక్క పాదాల వెంట నమస్కరిస్తున్నాడు, సమర్పించుకుంటున్నాడు. ఓకేనా? ఉస్కా అప్నా కుచ్ నహీ, తనకంటూ ఏమీ లేదు. జో కుచ్ హై వహ్ ఈశ్వర్ కా ప్రకాశ హై, ప్రసాద్ హై. తన దగ్గర ఏదైతే ఉందో అది మొత్తం కూడా భగవంతునిదే, భగవంతుని యొక్క ప్రసాదమే అది. కవి నే అప్నే ఆప్కో మోర్ క్యో మానా హోగా. కవి సెకండ్ వన్ చూసుకున్నట్లయితే కవి తనని తాను నెమలితో ఎందుకు పోల్చుకున్నాడు? తనని తాను నెమలితో ఎందుకు పోల్చుకున్నాడు అంటే చూడమ్మా, कवि ने आपने आपको मोर माना है क्योंकि मोर बादल को देखकर बहुत खुश होता है. वर्षा के समय अपने आप को भूलकर वह नाचता है. उसी प्रकार कवि भी भगवान को मेघ बनने के लिए कहकर वह अपने आप को मोर माना होगा. ఇక్కడ కవి తనని తాను నెమలితో ఎందుకు పోల్చుకున్నాడు అంటే కవినే ఆప్నే ఆప్కో మోర్ మానా హై. కవి తన తాను నెమలితో పోల్చుకున్నాడు. క్యూంకి మోర్ బాదల్ కో దేక్కర్ బహుత్ ఖుష్ హోతా హై. మరి నెమలి యొక్క స్వభావం ఏంటి? అది ఆకాశంలో మేఘాలు వచ్చినప్పుడు అట్లా చూస్తూ చాలా సంతోషించి మైమరచిపోయి పురి విప్పి నాట్యం ఆడుతుందన్నమాట. వర్షాకే సమయ ఆప్నే ఆప్కో భూల్కర్ వహ్ నాస్తా హై. ఆ వర్షం పడేటప్పుడు ఏం చేస్తుంది? ఆ సంతోషంతో తనని తాను మర్చిపోతుంది, చుట్టుపక్కల ఏం జరుగుతుంది అని కూడా మర్చిపోయి ఆనందంతో హాయిగా పారవస్యంతో పురివిప్పి నాట్యం చేస్తూ ఉంటుంది. ఉసీ ప్రకార్ కవి బి భగవాన్ కో మేఘ్ బన్నే కే లియే कहकर, ఈ విధంగా కవి కూడా భగవంతుణ్ణి మేఘంలాగా మారమని వహ్ ఆప్నే ఆప్కో మోర్ మానా హోగా, తన్నే తాను నెమలితో పోల్చుకున్నాడు. నెమలికి ఆ మేఘాల్ని చూస్తే ఎంత తన్మయత్వం కలుగుతుందో, ఎంత సంతోషం కలుగుతుందో, ఆ విధంగా తనకి ఆ భగవంతునికి సేవ చేయడం అంటే, ఆ భగవంతుని ధ్యానించడం అంటే, ఆ భగవంతుని చూడడం అంటే అంత తన్మయత్వం కలుగుతుంది, అంత సంతోషం కలుగుతుంది అని చెబుతూ ఉన్నాడు. ఇది మనకి రైదాసు చెప్పినటువంటి
పరిచయ ప్రశ్న, రైదాస్ చెప్పిన భావంలో ఉన్నటువంటి పరిచయ ప్రశ్న ఇది. ఇప్పుడు మరి మీరాబాయి యొక్క పరిచయ ప్రశ్న చూద్దాం. ఓకేనమ్మా, చూసుకోండి పేజ్ నెంబర్ 40లోనే మీరాబాయి పోయం కింద ఉన్నటువంటి ఇంటెక్స్ట్ క్వశ్చన్స్ చూసుకోండి. సంత్ కిసే కాతే హై, సాధువులు సత్పురుషులు అని చెప్పి ఎవరిని పిలుస్తాము? जो हमेशा भगवान का स्मरण करते हुए संसार रूपी भवसागर को पार करते हैं उसे संत कहते हैं. संत लोग अपने सुख के बदले सर्वजन सुख के लिए ही भगवान से प्रार्थना करते रहते हैं. जो हमेशा भगवान का स्मरण करते हुए, వాళ్ళు ఎల్లప్పుడూ కూడా భగవంతుని స్మరిస్తూ సంసార్ రూపీ భవసాగర్ కో పార్ కర్తే హై, ఆ సాధువులు ఏం చేస్తారు? ఎల్లప్పుడూ కూడా భగవన్ నామస్మరణ చేస్తూ ఉంటారు. సంసారం అనేటువంటి భవసాగరాన్ని వాళ్ళు దాటుతూ ఉంటారు. ఉసే సంత్ కహతే హై, మామూలుగా సంసార బాధ్యతలు స్వీకరిస్తూ సంసారం అనేటువంటి భవసాగరాన్ని దాటుతూ భగవన్ నామస్మరణ చేస్తూ ఎల్లప్పుడూ ఉండేటువంటి వాళ్ళనే సాధువులు సత్పురుషులు అంటాము. संत लोग अपने सुख के बदले सर्वजन सुख के लिए ही भगवान से प्रार्थना करते रहते हैं. సాధువులు ఏం చేస్తారు? తమ సుఖం కంటే కూడా ఎక్కువగా మిగతా అందరూ కూడా సంతోషంగా ఉండాలి, బాగుండాలి అని చెప్పి ఎప్పుడు భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు. ఓకేమ్మా, 4th వన్ చూసుకోండి. శ్రీకృష్ణుకే ప్రతి మీరాకి భక్తి కైసీ థీ, శ్రీకృష్ణుని పట్ల మీరాబాయికి ఉన్నటువంటి భక్తి భావం ఎట్లాంటిది? श्री कृष्ण के प्रति मीरा की भक्ति माधुरी की है. वह माधुर्य भाव से अपने प्रभु गिरिधर नगर श्री कृष्ण का यश गान आनंद के साथ गाती है. श्री कृष्ण के प्रति मीरा की भक्ति माधुरी की है. श्री कृष्ण पट्ల మీరాబాయికి ఉన్నటువంటి భక్తి భావము మాధుర్య భావము. वह माधुर्य भाव से अपने प्रभु गिरिधर नगर श्री कृष्ण का यश गान आनंद के साथ गाती है. తను మాధుర్య భావంతో తన యొక్క ప్రభు అయినటువంటి గిరిధర నగర్ యొక్క శ్రీకృష్ణుడి యొక్క గిరిధర నగర్ అంటే ఆ గోవర్ధనగిరిని ఎత్తినటువంటి చిటికిన వేలుతో ఎత్తినటువంటి ఆ శ్రీకృష్ణుని యొక్క మరియు కొండ మీద నివసిస్తున్నటువంటి ఆ పరంధాముడి యొక్క శ్రీకృష్ణుని యొక్క కీర్తిని ఆమె పాడుతూ ఉంటుంది. తన యొక్క పద్యాల్లో కవితా వస్తువుగా చేసుకొని తన్మయత్వం పొందుతూ ఉంటుంది. ఓకేనా, ఇది రైదాస్ మరియు మీరాబాయి యొక్క పరిచయ ప్రశ్న. మరి అర్థగ్రహత ప్రతిక్రియ కూడా చెప్పుకుందామా? చూడండి, అర్థగ్రహత ప్రతిక్రియ చూసుకోండి. రైదాస్ వా మీరా కి భక్తి భావన మే క్యా అంతర్ హై స్పష్ట కీజియే. రైదాస్ యొక్క భక్తి భావానికి మరియు మీరాబాయి యొక్క భక్తి భావానికి మధ్య గల ఉన్నటువంటి ఆ తేడా ఏంటో చెప్పండి. రైదాస్ మీరాబాయి का गुरु है. दोनों भक्ति काल के कवि और कवयित्री है. रैदास की भक्ति भावना साक्य तथा दास्य भक्ति का सम्मिलित रूप है. रैदास के अंग अंग में भक्ति भावना ओतप्रोत है. रैदास भगवान को चंदन, गनबन, मोती और स्वामी के रूप में मानते हैं. उसी प्रकार कवयित्री मीरा की भक्ति में माधुर्य भाव अधिक है. श्री कृष्ण के प्रति मीरा की भक्ति माधुर्य की है. वह माधुर्य भाव से अपने प्रभु गिरिधर नगर श्री कृष्ण का यशगान आनंद के साथ गाती है. कवयित्री मीराबाई भगवान के नाम रूपी नाव से ही संसार रूपी सागर से तर सकने का मार्ग सोचती है. सही मार्ग दर्शन करने वाला गुरु ही समझती है. दोनों के भक्ति पद रागात्मक शैली में गाए जाते हैं. मीराबाई की भक्ति भावना में माधुर्य है. रैदास मीराबाई का गुरु है. रैदासु मीराबाई యొక్క గురువు గారు. दोनों भक्ति काल के कवि और कवयित्री है. ఇద్దరు కూడా భక్తి కాలానికి చెందినటువంటి కవి మరియు కవయిత్రులు. रैदास की भक्ति भावना साक्य तथा दास्य भक्ति का सम्मिलित रूप है. మరి రైదాస్ యొక్క భక్తి భావం ఎట్లా ఉంటుంది అంటే మనకి దాస్య భక్తి మరియు సఖ్య భక్తి కలిసి ఉన్నటువంటిది. అంటే ఆ భగవంతుణ్ణి తన స్నేహితుడిగా భావిస్తాడు, భగవంతుణ్ణి ఆయన తన స్వామిగా భావిస్తాడు. ఈ రైదాసు తనని తాను సేవకుడిగా భావిస్తాడు. ఇట్లా రైదాస్ యొక్క పద్యాల్లో మనకి సఖ్యము కనబడుతుంది. అంటే
భగవంతుడికి తనకి ఉన్నటువంటి స్నేహం కనబడుతుంది, భగవంతునికి తనకి మధ్య ఉన్నటువంటి ఆ, అనుబంధం కనబడుతూ ఉంటుంది. ఓకే, ఆ, అది మనకి ఈ రైదాస్ యొక్క పద్యాల్లో కనబడుతుంది. రైదాస్ కే అంగ్ అంగ్ మే భక్తి భావన ఓత్ హై. రైదాస్ యొక్క ప్రతి పదంలో కూడా భక్తి భావన అనేటువంటిది పొంగి పొర్లుతూ ఉంటుంది. रैदास भगवान को चंदन गनबन मोती और स्वामी के रूप में मानते हैं. రైదాసు భగవంతుణ్ణి మంచి గంధంతోనూ దట్టమైనటువంటి నల్లటి మేఘాలతోనూ మరియు ముత్యాలతోనూ పోల్చడం జరిగింది. उसी प्रकार కవయిత్రి మీరాకి భక్తి మే మాధుర్య భావ అధిక హై. అదేవిధంగా మీరాబాయి యొక్క కవితల్లో కూడా మాధుర్య భావము చాలా ఎక్కువగా ఉంది. శ్రీకృష్ణుకే ప్రతి మీరాకి భక్తి మాధురికి హై. శ్రీకృష్ణుని పట్ల మీరాబాయికి ఉన్నటువంటి భక్తి ఏంటి? మాధుర్య భావము. वह माधुर्य भाव से अपने प्रभु गिरिधर नगर श्री कृष्ण का यशगान आनंद के साथ गाती है. తను ఆ మాధుర్య భావంలో తన ప్రభువు అయినటువంటి గిరిధర్ నగర్ అయినటువంటి అంటే కొండ మీద నివసించేటటువంటి గోవర్ధనగిరిని చిటినవేలుతో ఎత్తినటువంటి ఆ శ్రీకృష్ణుడిని పొగుడుతూ పాడుతూ తన్మయత్వాన్ని చెందుతూ ఉంటుంది. कवयित्री मीराबाई भगवान के नाम रूपी नाव से ही संसार रूपी सागर से तर सकने का మార్గ सोचती है. మీరాబాయి భగవంతుడు అనేటువంటి పడవ ద్వారానే మనము ఈ సంసారము అనేటువంటి సముద్రాన్ని దాటగలము అని చెప్పి చెబుతూ ఉంది. సహీ మార్గ దర్శన్ కర్నే వాలా గురు హీ సమస్తి హై. మనకి సరైన నిర్దేశం చేసేటువంటి గురువు కూడా మనకి భగవంతుడే. दोनों के भक्ति पद रागात्मक शैली में गाए जाते हैं. ఆ ఇద్దరి పదాల్లో కూడా ఆ పద్యాలనేవి కూడా చాలా రాగయుక్తంగా పాడడం జరుగుతుంది. పాడడానికి అనువుగా ఉన్నటువంటి పద్యాలు అవి. మీరాబాయికి భక్తి భావనమే మాధుర్య హై. మీరాబాయి యొక్క భక్తి భావంలో మాధుర్యం ఉంది. हमारे जीवन में భక్తి భావన का क्या महत्व है చర్చా कीजिए. మరి మన జీవితంలో భక్తి భావన యొక్క గొప్పదనాన్ని వర్ణించండి అన్నాడు. చూద్దాం. हमारे जीवन में भक्ति का बड़ा महत्व है. भक्ति भावना के बिना रहना मुश्किल है. भक्ति मनुष्य के सारे विकारों को नाश करती है, निर्मल और पवित्र बनाती है. अहंकार, मोह, लोभ आदि भाव को नष्ट कर देती है. सब कार्यों को संभव करने की शक्ति देती है. जीवन को सफल बनाती है. మన జీవితంలో భక్తి భావానికి ఉన్నటువంటి మహత్వం ఏంటి, గొప్పదనం ఏంటి అంటే हमारे जीवन में भक्ति का बड़ा महत्व है. మన జీవితంలో భక్తికి చాలా గొప్ప స్థానం ఉంది. భక్తి భావన కే బినా रहना मुश्किल है. భక్తి భావం లేకుండా ఉండడము చాలా కష్టము. భక్తి మనుషుకే సారే వికారం కో నాశ్ కర్తీ హై. భక్తి మనుషుల యొక్క అన్ని వికారాలని కూడా అన్ని చెడ్డ ఆలోచనల్ని కూడా నాశనం చేస్తుంది. నిర్మల ఔర్ పవిత్ర బనాతి హై. మిమ్మల్ని పవిత్రులుగా నిర్మలమైనటువంటి మనస్సు కలిగిన వాళ్ళుగా తయారు చేస్తుంది. అహంకారాన్ని, మోహ్ ఆ కోరికల్ని, లోబ్ ఆ లోభత్వాన్ని, ఆది భావకు నష్టకర్ దేతి హై మొదలైనటువంటి దుర్గుణాలన్నింటినీ కూడా నాశనం చేసేస్తుంది. సబ్ కార్యంకో సంభవ్ కర్నేకి శక్తి దేతి హై. అన్ని కార్యాలు కూడా అన్ని పనులు కూడా సఫలీకృతం కావడానికి సాధించడానికి కావలసినటువంటి శక్తిని ఇస్తుంది. జీవన్ కో సఫల్ బనాతి హై. జీవితానికి అది నిన్ను ఒక విజయవంతంగా చేస్తుంది, సక్సెస్ చేస్తుంది. ఓకేమ్మా, ఇప్పుడు మనము దీంట్లో మీరాబాయి మరియు రైదాస్కి సంబంధించినటువంటి పరిచయ ప్రశ్న చెప్పుకున్నాము. అదేవిధంగా మనకి అర్థగ్రహత ప్రతిక్రియ క్వశ్చన్ ఆన్సర్స్ కూడా చెప్పుకున్నాము. ఓకేనా, నేర్చుకోండమ్మా.